నమస్తే అండి. మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. ఇక్కడ మన దగ్గర నోక్తా పిన్ పాయింటర్ మరియు నోక్తా అక్యుపాయింటర్ ఉంది. అక్యుపాయింటర్ అన్నది రీసెంట్లీ వచ్చింది, ఈ సంవత్సరమే రిలీజ్ అయింది, ఒక 2-3 మంత్స్ బ్యాక్. చాలా బాగా పనిచేస్తుంది. దీనికి సంబంధించి చాలామంది వీడియో అడుగుతున్నారు, రెండింటికి డిఫరెన్స్ ఏంటి తీసుకుందాం అనుకుంటున్నాము, ఇది ఏమైనా డైమండ్ డిటెక్టర్ పట్టుకుంటుందా వచ్చిన ఎక్యుపాయింటర్ అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఎక్యుపాయింటర్ కానీ ఏ నోక్తా పిన్ పాయింటర్ కానీ, లేదంటే మీరు అమెజాన్, అలీబాబా, అలీ ఎక్స్ప్రెస్ లేదంటే ఎక్కడ చూసినా కూడా పిన్ పాయింటర్లు ఇవి కూడా డైమండ్ని అయితే పట్టుకోవు. దానికి సంబంధించి లొకేటర్స్ అని ఉంటాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడికి వస్తుంటారు, ఆఫీస్కి వచ్చేసేసి ఇది మొత్తం చెక్ చేస్తారు, పిన్ పాయింటర్ చూసి చెక్ చేసుకొని డైమండ్కి వస్తుందా అని అడుగుతుంటారు. ఎక్కడి నుంచో వస్తుంటారు, బెంగళూరు నుంచి కానీ మన మధ్యప్రదేశ్ నుంచి కూడా వస్తుంటారు చాలామంది. కానీ రియల్గా అయితే పిన్ పాయింటర్ అయితే డైమండ్ అయితే పట్టుకోదు. చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది ఆన్లైన్లో తెప్పించుకుంటారు, డైమండ్ డిడక్ట్ చేస్తుంది అని ఆ డీలర్ చెప్పారండి, కానీ తీసుకొచ్చిన తర్వాత డైమండ్ డిడక్ట్ చేయడం లేదు, మళ్ళీ ఆ యొక్క డీలర్ ఫోన్ లేపట్లేదు అని చెప్తారు. కానీ అక్యూ పిన్ పాయింటర్ కానీ ఏ పిన్ పాయింటర్లు అయినా సరే డైమండ్ని పట్టుకోదు, ఓన్లీ ఫర్ మెటల్ అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇది రీసెంట్లీ వచ్చింది. దీనికి సంబంధించి ప్లస్ నోక్తా పిన్ పాయింటర్ చాలా రోజుల నుంచి ఉంది. ఇది వాటర్ ప్రూఫే, ఇది కూడా వాటర్ ప్రూఫే. రెండింటికి డిఫరెన్స్ ఏంటన్నది ఈరోజు వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఏది ఎక్కువ డెప్త్ వస్తుంది, ఏది మనకు అడ్వాన్స్ టెక్నాలజీ అనేది కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, ఈ నోక్తా పిన్ పాయింటర్ వచ్చేసేసి మనకు చాలా రోజుల నుంచి ఉంది. ఇది చూడనీగా ఇలా ఉంటుంది. మీకు ఒకసారి నేను 4 వైపులా తిప్పి చూపిస్తాను, చూడండి. ఇక్కడ లైట్ కూడా వస్తుంది. మీకు లైట్ కావాలంటే కొంచెం పాత టెక్నాలజీ, అంటే టెక్నాలజీ వచ్చి కొంచెం పాతదే, ప్లస్ ఈ మోడల్ కూడా కొంచెం చాలా రోజుల నుంచి ఉంది. నోక్తా పాయింటర్ అంటారు దీన్ని, పిన్ పాయింటరు. ఇది లేటెస్ట్గా వచ్చింది. అంటే మనకు పిన్ పాయింటర్లో ఎక్యూ పాయింటర్ అనమాట. చాలా అడ్వాన్స్డ్ మోడల్, చూడడానికి కూడా చాలా స్లీక్ మోడల్గా ఉంది. చూడనికగానే మనము అనుకోవచ్చు, అరే చాలా బాగుంది చూడగానే అన్నట్టు ఒకటి ఉజ్జాయింపుకైతే రావచ్చు. అడ్వాన్స్ టెక్నాలజీ తోటి వచ్చింది, చాలా ఈజీగా కూడా పనిచేస్తుంది. కొంచెం ఇక్కడ లైటింగ్ సిస్టమ్ అవన్నీ పెట్టడం వల్ల మీకు చాలా ఎక్యురసీ ఉంది. దీంట్లో మీకు ఈ రెండింటికి మెయిన్ డిఫరెంట్ వచ్చి, ఇందులో మీరు ఐరన్ ఆఫ్ చేయాలన్నా ఐరన్ ఆఫ్ చేయలేరు. కానీ దీంట్లో ఎక్యుపాయింటర్లో మాత్రం మీరు ఐరన్ వద్దనుకుంటే ఐరన్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. దీంట్లో మోడ్స్ కూడా ఉన్నాయి. డిస్క్రిమినేట్ మోడ్ 1 and 2 అని కూడా ఉంటాయి. టోన్ 1, టోన్ 2 అనేసి. టోన్ 1 అయితే కనుక ఆల్ మెటల్స్ పట్టుకుంటుంది, డిఫరెన్స్ తెలియదు మెటల్కి. అదే కనుక డిస్క్రిమినేట్ 2 అని వాడారనుకోండి, మెటల్కి డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. మెటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం చేంజ్ అనేది వస్తుంది అనమాట. దీంట్లో అయితే మాత్రం అలా ఏది ఉండదు, ఏదైనా ఒకటే రకమైన సౌండ్ వస్తుంది. దీంట్లో ఫ్లాష్ లైట్ ఉంటుంది, దీంట్లో కూడా ఫ్లాష్ లైట్ ఉంటుంది. ఇది కొంచెం అడ్వాన్స్డ్ కాబట్టి, కొంచెం అడ్వాన్స్డ్ వచ్చింది కాబట్టి కొంచెం టెక్నాలజీ పరంగా కానీ, లేదంటే కొంచెం లేటెస్ట్ మోడల్ అనమాట. కొంచెం మనకి ఇది ఐరన్ ఆఫ్ అనే ఆప్షన్ కూడా దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మోడల్, ఇది ఉందండి ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఒకటి ఇది పెట్టాను. దీన్ని ఇప్పుడు మనం ఇది మిషన్ ఆన్ చేసి అది ఎంత డీప్లో పట్టుకుంటుంది అన్నది నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ దీనికి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాను నేను. అది ఎంత డీప్లో వస్తుంది అన్నది కూడా మీరు చూడవచ్చు. వాటర్ ప్రూఫ్ అనమాట ఇది. ఇప్పుడు చూడండి, అక్కడ నేను పెట్టాను, ఇంత డిస్టెన్స్ నుంచి క్యాచ్ చేస్తుంది. కొంచెం దూరం వస్తే రావడం లేదు, చూడొచ్చు. నియర్లీ ½ ఫీట్ పైనుంచి అయితే క్యాచ్ అవుతుందండి ఇది, చూడొచ్చు మీరు. సైజ్ పెద్దగా ఉంది కాబట్టి. అదే కనుక ఒక చిన్న రింగ్ పెట్టామనుకోండి, రింగ్ కానీ అలాంటి దానికైతే కొంచెం డీప్ అన్నది చాలా తక్కువగా వస్తుంది. చూసారు కదా, ఇంత డిస్టెన్స్లో వస్తుంది. అదే మెటల్ అయితే కొంచెం దూరంలో వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేద్దాం. ఇది కూడా చాలా ఈజీ ఆపరేటింగ్. జస్ట్ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఇట్లా ప్రెస్ చేయగానే మిషన్ ఆన్ అయిపోయింది. చూసారు కదా, కొంచెం లుక్ కూడా అడ్వాన్స్డ్ లుక్ అనమాట. మీకు ఇక్కడ లైట్స్ కూడా వస్తుంటాయి మిషన్కి సంబంధించి. చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. ఇది మనం ఇది 2లో ఉన్నాం అనమాట, అంటే టోన్ 2లో ఉన్నాం కాబట్టి మీకు ఇక్కడ చూడొచ్చు మెటల్కి సౌండ్ వస్తుంది. టోన్ 2 అంటే డిస్క్రిమినేట్ కూడా మీకు తెలుస్తుంది ఏ మెటల్ ఏంటనేది. ఐరన్ కూడా ఇందులో ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న మెటల్ ఇక్కడ పెట్టాం కదా, ఇప్పుడు ఈ మెటల్ పైకి వెళ్దాం మనం. ఇది కొంచెం దానికన్నా బెటర్గా ఉంది, మీరు చూడవచ్చు. ఇప్పుడు ఈ మెటల్ ఇక్కడ పెట్టాం మనము, చూసారా, ఇంత డిస్టెన్స్లో అది క్యాచ్ చేస్తుంది అనమాట. అంటే పర్లేదు, సేమ్ ఆల్మోస్ట్ ఆల్ సైజు పరంగా ఇది డిడక్ట్ అయితే చేస్తుందండి. రెండు కూడా సేమే అనుకోవచ్చు మనం. రెండు కూడా సేమే అండి. డెప్త్ పరంగా అయితే ఆల్మోస్ట్ ఆల్ రెండు సేమే.
కొంచెం డెప్త్ ఎక్కువగా వస్తుంది అనుకుంటున్నాం, కానీ డెప్త్ అయితే సేమ్ అంతే ఉందండి. డెప్త్ అయితే ఎక్కువగా అయితే లేదు. మనం ఇప్పుడు ఒకటి పని చేద్దాము. ఇప్పుడు ఇట్లా సౌండ్ ఎందుకు వస్తుందంటే మనం ఇట్లా పెట్టాం కాబట్టి సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఐరన్ ఉంది, ఈ ఐరన్కి తగులుతోటే ఐరన్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఐరన్ అన్నది మనం ఆఫ్ చేసేద్దాం దీంట్లో, ఎందుకంటే ఇది లేటెస్ట్ కదా. ఐరన్ అన్నది మీరు ఆఫ్ చేసుకోవచ్చు. దగ్గర పెట్టి చూపిస్తాను నేను మీకు, అప్పుడు కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఐరన్ ఆఫ్ చేయాలంటే ఐరన్ మోడ్లోకి వెళ్ళాలి మనము. ఇట్లా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేయగానే దీంట్లోకి వెళ్తాం. దీంట్లో మనం మోడ్స్ సెకండ్ వచ్చి ఇప్పుడు ఐరన్ ఆఫ్. ఈ ఐరన్ మోడ్ని మనం సెలెక్ట్ చేసుకోగానే మళ్ళీ మనం ముందుకు వెళ్ళిపోయాం. లాంగ్ ప్రెస్ చేసాం, తర్వాత దీన్ని లాంగ్ ప్రెస్ చేసాం, ఐరన్ ఆఫ్ అనమాట. ఇప్పుడు మనం ఐరన్ ఆఫ్ మోడ్లో ఉన్నాము. ఐరన్ ఆఫ్ అన్నది అయిపోయింది అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీనిపైకి వెళ్దాము. చూసారా, దాని దగ్గరికి వెళ్ళినప్పుడు మీకైతే ఐరన్ పైన అయితే సౌండ్ అయితే లేదు. ఇది ఒకటి స్క్రూ డ్రైవర్ అనమాట, ఐరన్తో ఉంది కాబట్టి ఇదైతే ఆఫ్ అయిపోయింది. ఇంతకుముందు మీకు సౌండ్ అయితే ఈజీగా వచ్చింది, ఎందుకంటే ఐరన్ అన్నది అప్పుడు ఆన్ చేసాం కాబట్టి. ఇప్పుడు సౌండ్ అయితే లేదు. ఇప్పుడు మనము ఇది తీసుకుందాం పిన్ పాయింటర్ని. ఇది నోక్తా పిన్ పాయింటర్. ఇదైతే మనకు దేనికైనా సరే సౌండ్ వస్తుంది. చూసారు కదా, ఐరన్కైనా సౌండ్ వస్తుంది, దేనికైనా సౌండ్ వస్తుంది. ఐరన్ అయితే మీరు ఆఫ్ చేయలేరు అనమాట దాన్ని. ఇప్పుడు మనం చూద్దాం దీన్ని. ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ ఐరన్ ఆఫ్ అయితే ఉంది, దగ్గర పెట్టినా కూడా సౌండ్ అయితే రావట్లేదు. మరి గోల్డ్ పైన వస్తుందా లేదు చూద్దాం. గోల్డ్ పైన అయితే మూవ్ అవుతుంది. చూసారు కదా, ఐరన్ ఆఫ్ అన్నది దీంట్లో మనం క్లారిటీగా చేసుకోవచ్చు. ఐరన్ ఆఫ్ ఉంటే మాత్రం ఐరన్ ఆఫ్ అయిపోతుంది. నోక్తా అక్యుపాయింటర్లో నెంబర్ 1 మిషన్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే మనము డిగ్గింగ్ చేస్తున్నప్పుడు, తవ్వుతూ ఉన్నప్పుడు ఆ వస్తువు మనకు ఐరన్ వద్దు అనుకుంటే మాత్రం ఐరన్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ట్రాష్ మెటల్స్ని అయితే మనం అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది గోల్డ్ పైన అయితే మీకు హ్యాపీగా వస్తుంది. గోల్డ్ కానీ ఇంకా వేరేది నాన్ ఫెర్రస్ అయిన ఎటువంటి వస్తువులపైన అయితే హ్యాపీగా వస్తుంది. ఐరన్ అయితే ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఐరన్ ఆఫ్ చేసుకోవాలి అంటే మళ్ళీ ఇప్పుడు ఇందాక ఆఫ్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, ఐరన్ అయితే ఆఫ్ అయిపోయింది. ఐరన్ ఆన్ చేసుకోవాలంటే మళ్ళీ బటన్ ఉంది కదా, ఈ బటన్ని మనం మళ్ళీ ప్రెస్ చేసి మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలి. ఇందాక మనం దేంట్లోకి వెళ్ళాం, దీంట్లోకి వెళ్ళిన తర్వాత లాంగ్ ప్రెస్ చేయగానే ఇప్పుడు మనం దీన్ని లాంగ్ ప్రెస్ చేద్దాం. దీంట్లో మోడ్స్ ఉంటాయి. ఇప్పుడు 2 అని పెట్టేసాం. ఈ 2 మోడ్లో మీకు డిస్క్రిమినేషన్ కూడా వస్తుంది. మెటల్ ఏంటిది అన్నది కూడా మీకు తెలుస్తుంది. అంటే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, కాపర్ కానీ, నాన్ ఫెర్రస్ మెటల్స్కి డిఫరెంట్ సౌండ్ ఉంటుంది. ఫెర్రస్ అయిన ఐరన్కి డిఫరెంట్ అయిన సౌండ్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఐరన్ పైకి వెళ్ళగానే కుయ్యి ఐరన్కి డిఫరెంట్ సౌండ్ చూసారా. అదే గోల్డ్కి కానీ నాన్ ఫెర్రస్కి కానీ డిఫరెంట్ సౌండ్. దీనికి కూడా డిఫరెంట్ సౌండ్ ఉంది. అట్లా ఇది చూడండి, ఒక చిలుకలాగా కుయ్యి 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 అంటే మనకు అంబులెన్స్ లేదంటే ఏదన్నా సైరన్ వచ్చినట్టుగా వస్తుంది. ఇది చూసారు కదా, ఇప్పుడు మీకు ఒక సైరన్ కుయ్యి 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 అంటే ఏదన్నా మన విఐపీస్ పోతున్నప్పుడు బండికి సైరన్ ఉంటుంది, ఆ సైరన్ ప్రకారం వస్తుంది. ఐరన్ అయితే గోల్డ్కి అయితే బజరింగ్ వస్తుంది, బర్రని మోగుతూనే ఉంది. ఇది వచ్చేసేసి ఇది మనకు స్టీల్ అనమాట. దీనికి కూడా కొంచెం డిఫరెంట్గా సౌండ్ అయితే ఉంది. అంటే మనకు డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది. అంటే స్టీల్కి కానీ మనకు ఐరన్కి కానీ గోల్డ్కి కానీ డిఫరెన్స్ అయితే మనకు తెలుస్తుంది. మిషన్ అయితే చాలా బాగా ఉంది. దీంట్లో కూడా మనం లైట్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. లైట్ అన్నది కూడా ఈజీగా మనకు లైట్ కావాలి అంటే జస్ట్ మనం లాంగ్ ప్రెస్ చేసేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒకసారి ఇప్పుడు ఆన్ చేస్తున్నాను లైట్ అన్నది. చూడండి, లైట్ కూడా వచ్చేసింది. అంటే మనకు మొత్తం అడ్వాన్స్డ్ అనమాట. ఇది లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి మొత్తం జస్ట్ 1 బటన్ తోటి మీకు లైట్ కూడా ఆన్ చేసుకోవచ్చు. మనకు నోక్తా పిన్ పాయింటర్ ఏదైతే ఉందో పాత మోడల్, దాంట్లో మాత్రం మీరు లైట్ ప్రెస్ చేయాలంటే ఈ రెండింటిని ఎట్ ఎ టైం ప్రెస్ చేయాలి. అప్పుడు లైట్ వస్తుంది ఆటోమేటిక్గా. చూడండి, లైట్ వచ్చింది. లైట్ బంద్ చేయాలని చూడండి, ఇక్కడ లైట్ అయితే మీకు కనిపిస్తుంది. లైట్ బంద్ చేయాలన్నా రెండింటిని ఎట్ ఎ టైం ప్రెస్ చేయాలన్నమాట. మనకు లైట్ అయితే బంద్ అయిపోతుంది. అంటే ఇది కొంచెం మోటుగా ఉంది, కొంచెం చాలా పాత మోడల్. ఇది చాలా రోజుల నుంచి ఉంది పిన్ పాయింట్ ఉన్నది. ఇది వచ్చేసేసి మనకు అడ్వాన్స్డ్ అనమాట. చాలా మంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు ఇది ఎట్లా ఏంటి అనేసి. దీనికి సంబంధించి ఆపరేటింగ్ కూడా ఒక వీడియో అయితే చేస్తానండి, ఇది ఎట్లా ఆపరేట్ చేయాలి ఏంటిది అనేసి. రీసెంట్లీ ఒక 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా నేను ఇది జస్ట్ అన్బాక్సింగ్ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు దీన్ని
త్వరలో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు దగ్గర ఉన్నాం కాబట్టి సౌండ్ అయితే వస్తుందండి, అంటే మొబైల్ ఫోన్ దగ్గరికి తీసుకెళ్తున్నాం కాబట్టి. ఇప్పుడు మనము ఆఫ్ చేసేద్దాం, దేన్నంటే లైట్ని ఆఫ్ చేద్దాం. లైట్ అన్నది ఆల్రెడీ ఆన్ అయింది. ఇప్పుడు లైట్ కూడా ఆఫ్ అయిపోయిందండి. ఆపరేటింగ్ అయితే చాలా ఈజీ టు క్యారీ, లైట్ వెయిట్ కూడా ఉంటుంది. మీకు ఇది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. చూడడానికి కూడా బాగుంది. అంటే మనకు ఇప్పుడు డిగ్గింగ్ టైం కూడా సేవ్ అవుతుంది. ఏ మెటల్ ఏంటి అన్నది కూడా మీరు తెలుసుకునే ఛాన్సెస్ అయితే ఈ మిషన్లో నోక్తా అక్యుపాయింటర్లు అయితే ఉంటుంది. మీరు చూడవచ్చు ఇక్కడ ఈజీగా ఇది ఆపరేటింగ్ చేయొచ్చు, ఈజీగా క్యారీ కూడా ఉంటుంది అనమాట. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోనైతే దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి ఏంటిది అనేది క్లారిటీగా మీకు మాన్యువల్ ఎట్లా మీకు ఏ సెట్టింగ్స్ ప్రకారం ఎట్లా వెళ్ళాలి అనేది నేను ఇంగ్లీష్లో కూడా చేస్తాను, హిందీలో కూడా చేస్తాను, తెలుగులో కూడా చేస్తాను. ఒకవేళ ఆ వీడియో మీరు మిస్ కావద్దు అనుకుంటే మా ఛానల్ని కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. జస్ట్ ఇది ఆఫ్ చేయాలంటే దీన్ని ఉంది కదా, ఇట్లా పెట్టేసామంటే ఆఫ్ అయిపోతుందండి. ఆఫ్ అన్నది ఇప్పుడు ఇంకా ఆఫ్ కాలేదు. ఇది ఆఫ్ కూడా జస్ట్ ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. చూడండి, లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. టేక్ కేర్, బాయ్ బాయ్.